కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అఖిలపక్ష నాయకులు, యువకులు, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారు, ముఖ్యంగా యువకులకు ప్రత్యేకంగా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయము ఈ దేశంలో యువత ఈ దేశంలో అత్యధికంగా యువత ప్రధాన పాత్ర అనేటటువంటి విషయాన్ని ఆనాడు గ్రహించి వారు ఒక బీద కుటుంబంలో, ఒక పూలమ్మయ్య కుటుంబంలో, పూలే అనే పేరు ఎందుకు వచ్చింది జ్యోతిరావు గారికి అంటే పూలమ్మయ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి తండ్రి గోవిందరావు, చిమ్నాబాయి దంపతులకు రెండవ కుమారుడు మన జ్యోతిరావు పూలే గారు. వారు జన్మించిన తర్వాత ఆ కాలంలో ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క వర్గానికి ప్రాధాన్యత, అంటే ఉన్నత వర్గాలుగా ప్రతి ప్రాంతానికి కొన్ని వర్గాలు ఉండేవి ఆ కాలంలో. అప్పుడు ముఖ్యంగా నిమ్న వర్గాలు, బలహీన వర్గాలకు విద్య చెప్పే పరిస్థితులు ఆ కాలంలో లేవు. చదువు అభ్యసించే పరిస్థితి కూడా వారి కుటుంబాలకు లేదు. కనుక అటువంటి సమయంలో జ్యోతిరావు పూలే గారిని వాళ్ళ తల్లి తండ్రి పాఠశాలకు పంపించి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఒక 3-4 తరగతులు చదివిన తర్వాత మాన్పించే ప్రయత్నం చేస్తే అక్కడ ఆ పాఠశాలలో జ్యోతిరావుకు వివక్ష గురైతే అనేక ఇబ్బందులను ఎదుర్కొని కూడా చదువులో ఉన్నత స్థానంలో, మొదటి స్థానంలో ఉన్నటువంటి పూలేను చదువు మాన్పియొద్దని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆ తల్లిదండ్రిని ప్రోత్సహించి మీకు ఇబ్బందులు ఉన్నా సరే జ్యోతిరావు లాంటి వ్యక్తిని తప్పకుండా చదివించాలని చెప్పి వారి తల్లిదండ్రికి సముదాయించి చదువును కొనసాగించే పరిస్థితుల్లో ఆ జ్యోతిరావు పూలే గారు 13 సంవత్సరాలు ఉన్నప్పుడే వారికి భార్య సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ కాలంలో చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు. కాబట్టి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే భార్య వచ్చిన తర్వాత వారి జీవితంలో అనేక మలుపులు తిరగడం జరిగింది. వారు సావిత్రిబాయి పూలేకు చదువు రాదు, జ్యోతిరావు పూలేకు చదువు వస్తుంది. కానీ ఈ సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి నిమ్న వర్గాలను ఏ విధంగా పైకి తేవాలి, వాళ్లకు సరి సమానంగా ఉన్నత వర్గాలకు సమానంగా ఏ విధంగా వాళ్ళని ఎదిగించాలనేటటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి పూలే గారు ఎక్కడ కూడా వివక్షకు గురవుతున్న ఒక ఫ్రెండు ఇంతకుముందు ఒక ఆయన చెప్పిండు, వాళ్ళ దోస్తు మ్యారేజ్ అయితే అక్కడ మ్యారేజ్కి పోతే అక్కడ ప్రత్యేకంగా వివక్షకు గురై చాలా మనస్తాపం చెందిన తర్వాత ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఈ సమాజంలో అందరినీ సమానంగా భావించే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకోవడమే కాదు, ఆ విధంగా చేయని ప్రయత్నం అంటూ లేకుండా విపరీతంగా కష్టపడి ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్లకు ఉన్నత స్థానం కలగాలని చెప్పి సంకల్పించినటువంటి పూలే గారిని ఈరోజు మనం స్మరించుకోకుంటే మనంత దురదృష్టవంతులు ఈ సమాజంలో మరెవరు ఉండాలని చెప్పి అలాంటి వ్యక్తికి మనం ఎంత చేసినా తక్కువనే. వారి ఆశయాలు కొనసాగించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉంది అని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట మేము చిన్నగున్నప్పుడు ఇక్కడ కూడా వివక్ష ఉండేది. ఆ సమయంలో మేమంతా కూడా అప్పుడు 2 డీలర్లు ఇక్కడ, ఆ డీలర్లతోనే కంట్రోల్ రేటుకు బియ్యం కొనుక్కొచ్చి, అప్పుడు బియ్యం అంటే చాలా ఇబ్బంది, దొరికేది కాదు. అప్పుడు కొనుక్కొచ్చి డీలర్లతో ప్రతిమలాడి కొనుక్కొచ్చి కరేమ గుడి దగ్గర సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. 45 సంవత్సరాల కిందటి మాట ఇది. అందరం కలిసి ఒక సాంబారు, అన్నము దొరికేది కాదు. అప్పుడు చాలా ఇబ్బంది, అన్నం దొరికే పరిస్థితి లేదు.
ఆ టైంలో ఆ విధంగా వివక్షకు గురి కాకూడదని చెప్పి ఇప్పుడు ధన్వాడలో మాత్రం ఆ వివక్ష 100% లేదనే విషయాన్ని మనం అందరం గ్రహించాలి. పల్లెటూళ్ళల్లో ఎక్కడైనా కొంత ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా మనం అందరం పనిగట్టుకొని రూపు మాపాలి. మనం అందరం మనుషులుగా జీవించాలి. కనుక ముఖ్యంగా మహిళలకు ఆ కాలంలో చదువు నేర్పేవాళ్ళు కాదు. మహిళలకు చదువు ఏ విధంగా ముందుకు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫులే గారికి ప్రోత్సహించి ఏమీ చదువు రాకున్నా కొన్ని నెలల లోపలనే ఆమెకు చదువు నేర్పించి మహిళా పాఠశాలను నెలకొల్పి మహిళలను ఉత్తేజపరిచి ఆ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫులేనే పాఠశాలలో మహిళలకు చదువు నేర్పడం జరిగింది. అలాంటి జ్యోతిరావు ఫులే కానీ సావిత్రిబాయి ఫులే కానీ వారి జీవితం అంతా కూడా ఈ సమాజం కొరకు, అణగారిన వర్గాల కొరకు, సమాజంలో అందరూ సమానంగా జీవించుటకు, ఎక్కడ కూడా వివక్ష గురి కాకూడదని చెప్పి మంచి సంకల్పంతో వాళ్ళ జీవితం అంకితం చేసి వాళ్ళ యొక్క శరీరాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సమాజం కోసం పనిచేసినటువంటి జ్యోతిరావు ఫులే గారు. అదేవిధంగా వారు పరమపదించిన తర్వాత 1890లో తర్వాత వారి భార్య ఏదో ప్లేగు అనే వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి బాధితులను ఎవ్వరు కూడా ముట్టుకోని పరిస్థితుల్లో ఆమె నా ప్రాణాలను పోయినా సరే ఇంకొకరికి సహకరించాలి, సహాయపడాలని చెప్పి 1897లో ఆ ఫులే రోగులకు సేవ చేస్తూ ఆ ప్లేగు ఆ వ్యాధి సోకి దాంట్లోనే ఆమె మరణించడం జరుగుతుంది. ఈ సమాజం కొరకు అంత త్యాగం చేసినటువంటి సావిత్రిబాయి ఫులే గారి, జ్యోతిరావు ఫులే గారి యొక్క ఆశయాలను భవిష్యత్తులో ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తులో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి సమాజంలో మెరగాలని, నేను మనిషి పుట్టడం గొప్ప కాదు, జీవించడం గొప్ప కాదు, ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తుండే విధంగా ప్రతి ఒక్కరూ ఒక ఆశయాన్ని పెట్టుకొని జీవించాలని చెప్పి ఆ విధమైన ఆలోచనతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ అన్నారు. చివరగా ఎంఈఓ మేడం గారు 1 నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం.